అది ఈరోజు మీకుండే తెలివితేటలు. అట్ వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటే చెప్తున్నాం, ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి. ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది. మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడతారు. మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు. అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది, మీ మంత్రి గారు. ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం, ఆడపిల్ల మారి ఆడవద్దనో లేకుంటే గాజులు దొరుకున్నామని మాట్లాడడం. ఇవన్నీ కూడా పోవాలి. అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి. నేను ఒక్కసారి అయితే ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు, అది నేనే రిజర్వేషన్లు పెట్టినప్పుడు తీసుకొచ్చాను. కడాన నేను ఆలోచించి ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్లు పెట్టాను. కానీ అది ఒక్కటే నేను సక్సెస్ కాల, అక్కడ అన్నీ సక్సెస్ అయ్యాను. నేను అప్పట్లోనే జర్మనీలో చూసేవాడిని. ఆడపిల్లలు ఆడవాళ్ళు డ్రైవర్లుగా పనిచేసి ట్యాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు. ఈ విధంగా ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి, డబుల్ ఇన్కమ్ రావాలి, నో కిడ్స్. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది కొత్త సిద్ధాంతం అయింది. అలాంటి మాత్రం ఆలోచించద్దండి. కనీసం ఇద్దరు పిల్లలుండేడుగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.